గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ 2018 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు జీవీకే కుమార్ గారు, ఆర్ఎస్ఐ, ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ట్రాఫిక్ వైలేట్ వీడియో దొరికిందంటే అందులో కుమార్ గారి యొక్క వాయిస్ ఖచ్చితంగా కనిపిస్తుంది, మనిషి కూడా కనిపిస్తుంటారు. వచ్చిన వాళ్ళని మాట్లాడి వాడు చెప్పే సమాధానం ప్రశ్నలకి ఈయన చతురుతో మాట్లాడుతూ అదొక కొత్త కల్చర్ తీసుకొచ్చి ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంటారు. ఆయనతో పాటు వాళ్ళ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గారు, వీళ్ళందరికీ ప్రధాన కారణం ఏంటంటే బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి యొక్క గైడ్లైన్స్. అంటే వచ్చిన వాళ్ళు, దొరికిన వాళ్ళు వాళ్ళలో ఎంపతిగా చూడండి, వాళ్ళని ట్రాఫిక్ వైలేటర్గా ఒక క్రిమినల్గా చూడకుండా దొరికిన వ్యక్తి మీ కుటుంబ సభ్యుల్లో కానీ భావించి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందంటే ఆయన ఆ విధంగా కౌన్సిలింగ్ చేయబట్టి కింద స్థాయి అంటే హోమ్ గార్డ్ వరకు కూడా దొరికిన వాళ్ళతో ట్రాఫిక్ వైలేటర్స్తో మర్యాదగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కుమార్ గారు ఇటీవల దొరికిన డ్రంక్ అండ్ డ్రైవర్తో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్స్ దొరికిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్ జంప్ చేసిన వాళ్ళతో, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఆ విధంగా ఆ టైంకి ఎలా మా ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది విషయాన్ని ఆయన తెలుసుకుని. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఐటీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఇటీవల ఒక వీడియో చూశారండి, డ్రంక్ అండ్ డ్రైవ్లకు పట్టుకుని దొరుకుతారు. ఆయన ఊదడానికి ఇష్టపడ్డు, ఊదు 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 నాన్న ఊదు 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 అని ఆయనతో ఒక చిన్న పిల్లడికి నచ్చ చెప్పినట్లుగా మాట్లాడి ఆయనతో ఊదించి ఆయన చేసిన తప్పును ఆయనతోనే ఒప్పుకునేలా చేస్తుంటారు. ఒప్పుకుంటారు అంతే. ఇంకొక వీడియోలో చూసా, నా పుట్టినరోజు సార్ అంట, నా పుట్టినరోజు అయితే బెజవాడ పోలీసులు కానుకిస్తారు, కానీ నువ్వు తాగి వచ్చావు కాబట్టి నీకు కానుకలు ఉండవని ఆయనకు ఒక కౌన్సిలింగ్ చేస్తారు. మందు తాగు అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్. కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్. ఇవాళ నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగ్రామా పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్, ప్లీజ్ సార్. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొనేది? నేను 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదా ఎలాగా? సరే సార్, ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్న్లో సైరన్ లేచి వెళ్తున్నా సరే, ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేదు సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమనం సేపు వద్దాను, ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. వద్దు 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 వద్దు. ఓకే, ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఉదయం ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊరుతాం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. ఇంకొక వీడియోలో నలుగురు వస్తారు 2 వీలర్ మీద, నేను ముగ్గురే అని అంటాడు, నేను వెనక నలుగురున్నారు అంటాడు. ఆయనగా ఆశ్చర్యపోతాడు ఇంకో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు అనేది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని, మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 1035 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి, మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడే, ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఈయన తాగాడే, నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే, ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్, 4 రన్ ఇలారా ఇలా. అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, 90 తాగాను మరి క్వార్టర్ అన్నావు. ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను, అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? 90 తాగాను, మరి క్వార్టర్ అన్నావు. ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను, అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటుంది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే
నేను అది ఇంక చెప్పలేను. చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. మనం నోట్లో పెట్టు, నేను వెళ్ళిపోమంటున్నాను నేను. అలాంటి వాళ్ళు కాదు సార్, అలాంటి వాళ్ళు కాదు సార్. పెట్టు, నోట్లో పెట్టు ఒకసారి. సార్ ఒక్కసారి వదిలేను సార్. ఇద్దరు స్నేహితులు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు మీకు అర్థమవుతుంది సార్. నిన్ను వదిలేమన్నా నువ్వు వదిలేవా బాబు నువ్వు. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. నలుగురు ఇంకోటి ఏది ముగ్గురు ఎక్కాల్సి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు? బండి నడిపోడు నీకే తెలియట్లే. సార్ ముగ్గురు ఎక్కారు శివ, సార్. అందరికి- నాలుగోడు ఎక్కిన సంగతి నాకు తెలియదు. నాలుగోడు ఎవరు నీ బండి మీద ఎక్కిన నన్ను అడుగు, లేదా నేను చెప్తాను ఎవరో. వెనకాల ముగ్గురు, మొత్తం సీట్ అంతా ముగ్గురు. నలుగురు ఎక్కించుకోవాలా? ముగ్గురే, ఇద్దరం వచ్చామా, నాలుగోడు నాకు తెలియదు. ఇలాంటి ఫన్ వీడియోస్ మాకు దొరుకుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఇరిటేట్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి మీ పేరు ఏం ట్రాన్స్ఫర్ చేస్తాను, వాడు తెలుసా నాకు ఇది తెలుసా. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఎలాగ ఓపిక్గా వింటారడం కాదు, ఉంటారు. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు అంత సహనం ఎలాగొస్తుంది? ఇది కేవలం ఉద్యోగం దీంట్లో చేస్తున్నారా, ఒక ప్యాషన్గా చేస్తున్నారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు పడ్డ కష్టం, ఆ జర్నీ చెప్పండి. సార్ నమస్తే అండి, నా పేరు జీవీఎన్ కుమార్. నేను వెస్ట్ గోదావరి పాలకొల్లు మాది. నేను 17.5 yearsకి ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీలో నేను ఎంటీ డ్రైవర్ని. అంటే 17 వెళ్ళాను. 17 years ఆర్మీలో చేశాను. 17 years ఆర్మీలో చేసిన తర్వాత మళ్ళీ 2013 లాస్ట్లో బయటకు వచ్చానండి. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి కూడా నాకు పోలీస్ అవ్వాలని ఒక ఇది, అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నది. అంటే నేను నా పాలకొల్లో చూసినప్పుడు బోస్ గారు అని చెప్పి ఒక ఎస్ఐ గారు ఉండేవారు. ఆ టైంలో ఆ ఎస్ఐ గారు బుల్లెట్ మీద తిరుగుతుంటే మాకు అనిపించింది అనమాట, ఎస్ఐ గారిలా మీకు కూడా అవ్వాలని. అదే నాకు బాగా నాటుకుపోయింది, అవ్వాలనుకున్నాను నేను. తర్వాత 89 బ్యాచ్ అనే కదా మీరు చెప్పేది. ఆయన ఇప్పుడు ఎవరు తెలియదు సార్ నాకు, నిజంగా ఆయన ఏ బ్యాచ్ కూడా తెలియదు నాకు. ఆయన తర్వాత కేసు వేయాలండి. అవునండి. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నెలల్లో చదివేస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి 2013లోని నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మన సికింద్రాబాద్లో ఉంది సార్, అక్కడ దిల్సుఖ్ నగర్, అక్కడికి వెళ్ళా. 2 monthsలో అయితే నాకు అసలు ఏం అర్థం అవ్వలే. ఎందుకంటే 17 years నేను బుక్స్ వదిలేసిన తర్వాత చదివినది గుర్తుంటలేదు నాకు. అలాగే ఇంకా ఇలాగ ఏమవుతుందో అర్థం అవ్వకపోతే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఏంట్రా ఇది అసలు నాకేమో అర్థం అవ్వట్లేదు, ఎక్కట్లేదు నాకంటే. అడుగుతాను, నువ్వు చదువుతూ ముందుకెళ్ళిపో, చదువుతూ ఉండు, దాంతోపాటుగా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తావు అన్నాడు. చదువుతూ అలాగే చదువుతూ 1 year తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నిజంగా నేను చదివింది అక్కడ నాకు ఆటోమేటిక్గా ఆప్షన్లో వచ్చేస్తుంది. అలాగే నేను ఈ 2016లో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టానండి. ఆర్మీ తర్వాత ఆర్మీలో ఎక్కడ పని చేస్తారంటే మీరు? ఆర్మీలో ఆల్ ఇండియాలో మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ నాకు లే లదాఖ్ అండి, 600 TBT కంపెనీ. నేను ఎంటీ డ్రైవర్ని కాబట్టి మాకు సంబంధించి ఫార్మేషన్ సెపరేట్గా ఉంటుంది. ఓన్లీ ఎంటీ డ్రైవింగ్. నేషనల్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఆర్మీలో వాళ్ళందరికీ కూడా డ్రైవర్స్ ఓన్లీ ఏసీ ఎంటీ నుంచి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గారికి కానీ, వైస్ చీఫ్ గారికి కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ. లదాఖ్ తర్వాత ఎక్కడ చేశారు? లే లదాఖ్ తర్వాత మీరట్ వచ్చానండి. 512 AC పెట్టాలని చెప్పి మీరట్, అది మనకి ఢిల్లీకి ఆనుకుని ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నేను 5131 AC పెట్టాలని చెప్పి శ్రీనగర్ వెళ్ళాను. మళ్ళీ శ్రీనగర్ నుంచి మళ్ళీ 516 AC పెట్టాలని చెప్పేసి గంగానగర్, అది కూడా మనకి పాకిస్తాన్ బార్డర్ అది. ఆ తర్వాత మళ్ళీ సదరన్ కమాండ్ పూణే తర్వాత మళ్ళీ భోపాల్ వెళ్ళండి. భోపాల్ నుంచి రిటైర్ అయ్యి మళ్ళీ బెంగళూరులో మళ్ళీ మాకు క్లోజింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ రిటైర్ బయటకు వచ్చాను. సార్ 7 సంవత్సరాలు ఆర్మీలో బాగా గుర్తింపున సంగతి చెప్పండి. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు అంటే ఫస్ట్లోనే నాకు బాగా ఇదైంది. అంటే డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి నేను ఒకసారి డ్రైవింగ్ చేస్తా అక్కడ జిలేబీ మూడ్ అని ఉంటుంది. అంటే మనకి శ్రీనగర్ నుంచి ఇటువైపు మన లేక్ వెళ్ళడానికి జిలేబీ మూడ్ అని తగ్గుతుంది. ఆ జిలేబీ మూడ్ దగ్గర నాకు ట్రైనింగ్, నేను కో డ్రైవర్ నాకు ఇచ్చాడు. అప్పుడు శక్తిమాన్ అనే వెహికల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పటిలాగా మనకి పవర్ స్టీరింగ్ కదా, మనం కట్ చేస్తే మళ్ళీ దాన్ని మనమే లాక్కోవాలి. నాకు అంత ఐడియా లేదు. ఆ జిలేబీ మూడు అంటే మనం జిలేబీ ఎలా చూస్తామో ఆ పైనుంచి వ్యూ చూస్తే కనుక అదంతా కూడా జిలేబీలా కనిపిస్తుంది. అటువంటిది ఒక కటింగ్లో నేను కట్ చేసాను కానీ మళ్ళీ తిప్పుకోలే, బండి వెళ్ళిపోయింది కిందకి లోయలోకి వెళ్ళిపోయింది. అయ్యో, లోయలోకి వెళ్ళిపోతే ఇద్దరం కూడా స్పాట్ అయిపోయాం అనుకున్నారు అందరూ. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొమ్మల నుంచి బయటకు వచ్చాను. అది ఏషియన్ నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్పేసి లేలో ఉంటుంది, అది మొత్తం ఎయిర్ కండిషన్ హాస్పిటల్. అది నాకు ఇప్పుడు కూడా గుర్తుండిపోయే విషయం. అక్కడ అసలు జిలేబీ వరకు తిని వచ్చారు. ఓకే, తర్వాత వారికి సంబంధించి నేను లేలో ఉండగానే మనకి కార్గిల్ వారు మా టైంలోనే జరిగింది. అక్కడ కార్గిల్ వారు కూడా మనకి సెలవు వెళ్ళాలనుకుంటే కనుక లే నుంచి
శ్రీనగర్ రావాలంటే కనుక జమ్మూ రావాలన్నా కానీ ఇక్కడ మన కార్గిల్ మించి రావాలి. మనకి ఇలా రోడ్డు మించి వెళ్తా ఉంటే పక్కన నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి పక్కన ఉన్న కొండలపై నుంచి వాళ్ళ అవన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు మనల్ని. ఈ కాన్వాయ్ మొదలైందంటే కాన్వాయ్ మీద వాళ్ళు ఈ గోళాలు అవి కూడా ఇసురుతూ ఉంటారు. అంటే కొన్ని టైమ్స్ని బట్టి కొన్ని బళ్ళు వదులుతూ ఉంటారు మా వాళ్ళు వాళ్ళకి అక్కడ. అది బాగా గుర్తుంది. అది బాగా గుర్తుంది. కొంతమంది నా కళ్ళు ఎదురుగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారండి అక్కడ. కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఆ టైంలో అక్కడ. సార్ వెళ్ళి ఇక్కడ నుంచి పాలకొండ నుంచి వెళ్ళారు అక్కడికి. అక్కడ మీకు ఆ వాతావరణం అడ్జస్ట్ అయిందా? కంప్లీట్గా చలేస్తుంది లేక కదా అది? లేదండి, నేను చెప్పాలంటే ట్రైనింగ్ బెంగళూరులో అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత మాకు 600 TBT కంపెనీ నేను ఒక్కడనే మా ట్రైనింగ్లో అందరిలో మా 9 మంది బ్యాచ్ మేము 9 మందిలో నేను ఒక్కడనే 600 TBT కంపెనీ లేలో పంపించారు. అది కూడా ఇక్కడ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కించారు, లేలో దింపారు. ఢిల్లీలో చలికి నేను తట్టుకోలేకపోయాను, ఎందుకంటే మనకు చలి అంటే తెలియదండి అసలు. ఢిల్లీలో చలికి తట్టుకోలేదు. అటువంటిది అక్కడ తీసుకెళ్ళి లేలో ఐఎల్ అంటారు, ఇండియన్ లిమిటెడ్ చెప్పి ఇందిరాగాంధీ రష్యా ఇచ్చానండి మనకి పెద్ద పెద్ద. దాంట్లో కనీసం ఒక 6-7 పెద్ద పెద్ద ట్రక్కులు పడతాయి దాంట్లో. అటువంటి దాంట్లో మమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళారు. కింద నుంచి వెనకాల నుంచి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవగానే ఆ గాలికి నాకు మొత్తం కాళ్ళు చేతులు కూడా వణికిపోయి అయిపోయింది. బయటికి రాగానే మాకు పక్కనే మాకు ఒక రూమ్ కింద ఒక హాల్ కింద ఉంటుంది, హాల్లో పంపించారు మమ్మల్ని. హాల్లో పంపితే దాంట్లో బుఖారీ అంటారు, అంటే నేల బొగ్గుతో అది రూమ్ అంతా హీట్ చేస్తూ ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్న. నేను తీసుకెళ్ళి ఈ చేతులు ఎలా తీసుకెళ్ళి దాని మీద పెట్టేశాను, పట్టుకోలేక చేతులు కాలిపోయాను. ఫస్ట్ చేతులు కాలిపోయాను నాకు. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు వాళ్ళు గ్లౌస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కోట్లు, దానికి సంబంధించిన సెపరేట్ క్లోతింగ్ ఉంటుంది. ఆ క్లోతింగ్ వేసుకోకపోతే అక్కడ బతకలేవు. అంటే ఇక్కడ చలి ఏంటంటే మనకి ఓన్లీ పైన మన శరీరానికి మాత్రం తగులుతుంది, అది డైరెక్ట్ లోపల ఉన్న ఎముకలు తగులుతుంది. అది అక్కడ ఉండి గాలిని కూడా మనం డైరెక్ట్ గాలి వేస్తుంటే మనం ఇలాగ నుంచి మనం ఆ గాలిని మన శ్వాస తీసుకోలేము, అంత బరువుగా ఉంటుంది గాలి. మంచి అనుభవం ఉంది. అంటే భూలోక నరకం టైప్లో ఉంటుంది. కొత్తగా వెళ్ళినోడికి, అక్కడ ఉన్న వాళ్ళకి కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. అక్కడ పిల్లలు మామూలు మంచు దెబ్బల మీద వాటి మీద సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మనం కానీ అటువంటి చేస్తే మనకి ఇళ్ళని ఐస్ పట్టేసి అక్కడ కటింగ్ చేయడమే. అప్పుడు మీరు త్రుట్లో తప్పించుకున్నారు అంటే జిలేబీ కాకుండా ఏమైనా వారం దీంట్లో? అంటే వారంలో మేము ఎంటీ కాబట్టి మేము వారికి సంబంధించి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అవి అంటే ఆ టైంలో మీకు వాళ్ళు టార్గెట్ చేయలేదు ఎక్కడ? ఆ టార్గెట్ చేసినా కానీ మేము కొద్దిగా సైడ్కి ఉంటాం, దగ్గర వరకు వెళ్ళమండి మేము. అందుకని మాకు టార్గెట్ ఎక్కువ అవ్వలేదు మేము.